హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనసులో మాట. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో నాకు చాలా స్పెషల్ వీడియో అండి. ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్ నా ఫస్ట్ కుకింగ్ వీడియో అండి. అలాగే గార్డెనింగ్ వీడియో, ముఖ్యంగా ఒక బిగినర్స్ వీడియో అండి. బిగినర్స్ వీడియోని ఎందుకన్నానంటే హ్మ్, చాలామంది బిగినర్స్ ఉంటారు కదండీ! నాలాగా కుకింగ్‌లో గానీ, గార్డెనింగ్‌లో గానీ, ఇంక ఏదైనా దేనిలో అయినా సరే వాళ్ళందరి కోసం ఈ వీడియో అనమాట. ఎవరైనా బిగినర్స్ ఈ వీడియో చూస్తే మాత్రం వీడియోని ఎండింగ్ వరకు చూడండి. సో, వీడియో స్పెషల్ అని ఎందుకన్నానంటే కొత్తిమీర అండి. ఏంటి కొత్తిమీర ఇందులో స్పెషల్ ఏముందని అనుకోవచ్చు. నా చేతులతో పెంచిన కొత్తిమీర అండి. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా నేను వేసిన చెట్లకి కాసిన పచ్చిమిర్చి అండి. అందుకే ఈ వీడియో నాకు అంత స్పెషల్ అయ్యింది. సో, నా స్పెషల్ వీడియోని మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించి వీడియో అయితే షూట్ చేశాను. అండ్ రెసిపీ వచ్చేసి కొత్తిమీర పచ్చడి. ఏంటి కొత్తిమీర పచ్చడి మాకెవ్వరికీ రాదా అని మీరు అనుకోవచ్చు. అఫ్‌కోర్స్ మీ అందరికీ వచ్చిన రెసిపీనే. కాకపోతే ఇందులో స్పెషల్ ఏంటంటే మన చేతులతో పెంచుకున్న వాటితో మనం వండుకొని తింటే ఆ కిక్కే వేరు కదండీ! సో, నా ఫీలింగ్‌ని మీరు కూడా ఫీల్ అవ్వాలంటే ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు అందరూ గార్డెనింగ్ చేస్తున్నారు. ఇంట్లో చిన్న చిన్న కుండీల్లో పెంచుతున్నారు. ఎవరైనా ఇంకా ట్రై చేయని వాళ్ళుంటే ట్రై చేయండి. సో, రెసిపీ అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చెయ్యను. ఎందుకంటే అందరికీ వచ్చిన రెసిపీ ఇది. మనం గార్డెనింగ్ కోసం మాట్లాడుకోవచ్చు. గార్డెనింగ్ అంటే మీలో ఎంతమందికిష్టం? కామెంట్ సెక్షన్‌లో అయితే షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. నాకైతే చాలా ఇష్టమండి. మొక్కలంటే పిచ్చి అని చెప్తాను. ఎంత అంటే చాలా ఇష్టము. 24 అవర్స్ వాటితో ఉండమన్నా ఉంటాను. అంత ఇష్టం నాకైతే. కానీ మొక్కలు పెంచడంలో అంత ఎక్స్‌పర్ట్‌నా అంటే కాదండి. చెప్పాను కదా! బిగినర్స్ వీడియో అని. అంటే నేను కూడా బిగినింగ్ స్టేజ్‌లో ఉన్నాను. ప్రతీదీ నేర్చుకునే స్టేజ్‌లో ఉన్నాను. మా ఇంటి ముందున్న ఒక చిన్న ప్లేస్‌లో అయితే నేను ఈ కొత్తిమీరని పెంచానండి. సో, మన కుండీలో పెంచిన దానికి, నేల మీద పెంచిన దానికి చాలా తేడా ఉంటుంది కదండీ! నేల మీద పెంచాలంటే చాలా ఓపిక కావాలి. సో, గార్డెనింగ్ చేయాలంటే చాలా ఓపిక కావాలని అయితే నాకు బాగా అర్థమైందండి. సో, రైతులు ఎకరానికి 25, 30 బస్తాలు ఎలా పండిస్తున్నారో గానీ నిజంగా వాళ్ళు గ్రేట్ కదండీ! నేను ఏదో గార్డెనింగ్ చేసి విషయం చెప్పటం లేదు. మా నాన్న ఒక రైతు. ఆయన కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూసి ఈ మాట అయితే చెప్తున్నాను. నేనేదో కొత్తిమీర పెంచేసి చెప్పడం లేదు ఈ మాట అయితే మాత్రం. సో, ఈ వీడియో ఎవరికైనా నచ్చితే మాత్రం వీడియోనైతే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచిగా కంటెంట్ ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. సో, కొత్తిమీర పచ్చడైతే అయిపోయింది. మా చెల్లి టేస్ట్ చేసి సాల్ట్ తక్కువని చెప్పింది. థాంక్ యూ ఫర్ వాచింగ్.